నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులు ఎన్నో సందేహాలను కలిగి ఉంటారు. వాటన్నిటిని నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే ధర్మ సందేహాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ప్రేక్షకులు వారికి కలిగిన సందేహాలను ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు శతావధాని శేఖర, కాశీకవి, విద్యావారిధి, బ్రహ్మశ్రీ డాక్టర్ పాలుపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం గురువుగారు. మొదటి ఉత్తరం చూద్దామండి. వేదాయపాలెం నుండి పద్మావతి గారు పంపించారు. జపం చేసేటప్పుడు వస్త్రానికి చాటుగా జపమాల ఎందుకు పెడతారు తెలియచేయండి అని అడుగుతున్నారు. మనకు వేద మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఏ పని చేసినప్పటికీ ఆ వైదికమైనటువంటి ఆ మార్గమే నిరంతరము మనకు శరణ్యం అవుతూ ఉంటుంది. కనుక మనం జపం చేసినా తపం చేసినా ఏదైనా మనకు వేదోక్తంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనం చేసేటువంటి ఈ జపం బహిరంగంగా ఉండకూడదు. జపం అంటేనే అది రహస్యమైనటువంటిది, మంత్రము అంటేనే రహస్యము అని అర్థం. కాబట్టి ఆ ఒక మంత్రాన్ని మనం జపం చేసేటప్పుడు దానిని బహిరంగంగా ఇంకొకళ్ళకి తెలిసేటట్టుగా కానీ ఇంకొకళ్ళకి గమనించేటట్టుగా కానీ నేను ఇవాళ 100 గాయత్రి చేశాను, ఇవాళ 1000 గాయత్రి చేశానని ప్రకటించుకోవడం కానీ అదేమి గొప్పల కోసం చెప్పుకునే పద్ధతిగా మనం భావించకూడదు. ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో మనం అట్లా చెప్పుకోవటం గొప్ప అనుకుంటున్నాం, కానీ అట్లా చెప్పుకోవటం తప్పు అని మనకు వేదం చెప్తున్నది. ఏదైనా మన అనుష్ఠానం అనేది మనకు తప్ప మరొకరికి తెలియకూడదు. అది చాలా రహస్యంగా జరగాలి. అందువలన మనం చేసే అనుష్ఠానం మనకు కూడా తెలియకుండా ఉండే విధంగా దానిని వస్త్రాచ్ఛాదితం చేసి జపం చేయటం వలన మన మనస్సు మంత్రమైందే లగ్నమై ఉండాలి, తదధిష్టాన దేవత అయిందే లగ్నమై ఉండాలి. అప్పుడు మనకు ఒక సంఖ్యా ప్రయోజనం ఉండటం చేత అది అష్టోత్తర శతమని కానీ సహస్రమని కానీ దానికోసం జపమాల ఈ వేళ్ళు రోజు ఎప్పుడూ కదులుతూ స్పర్శ వలన కూడా మనకు ఆ మంత్రశక్తి యొక్క ప్రభావం మనపైన ఉంటుంది. అందువలన ఈ జపమాలను ఉపయోగించడం అనేటువంటిది రెండవ పద్ధతిగా చెప్పబడింది. మొట్టమొదట అంగుళీ జపం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. అంటే మన అన్ని వేళ్ళు మనకు కదులుతూ ఉండటం వలన, స్పృశిస్తూ ఉండటం వలన ఆయా గ్రహములు ఒక్కొక్క వేలికి ఒక్కొక్క గ్రహము యొక్క ఆధిపత్యం ఉంటూ ఉంటుంది. అలాగే మన శరీరంలో ఉండేటువంటి అనేక అవయవముల యొక్క రక్త ప్రసారం అంతా ఆయా వేళ్లకు స్పర్శ వలన ఆ అవయవముల యొక్క అనారోగ్యం తొలగిపోతూ ఉంటుంది. అందువలన ఈ అంగుళీ జపం అనేటువంటిది అది మనకు జపమాల లేకపోయినా ప్రధానంగా ప్రాధాన్యం దానికి ఇవ్వబడింది. ఆ తర్వాత మనం జపమాలలు, ఈ జపమాలలో తులసిమాల ఉపయోగించాలా, రుద్రాక్షమాల ఉపయోగించాలా, ఏది తామరపూసల మాల ఉపయోగించాలా, ఇవన్నీ రకరకాల ప్రయోజనాల కోసం, ఉద్దేశాల కోసం ఏర్పాటు చేయబడినవి. ఏది చేసినప్పటికీ అంటే అంగుళీ జపం అయినప్పటికీ కూడా అది వస్త్రాచ్ఛాదితమై ఉండాలి. అంటే రహస్యం అనేది మంత్రానికి, అనుష్ఠానానికి చాలా ప్రధానము. కనుక ఇది వైదికమైన పద్ధతి కనుక అందరం ఆ విధంగా చేద్దాం. బహిరంగంగా చేయవలసిన అవసరం లేదు, చెయ్యకూడదు.